చేయించుకోవాలనేది అందరి కల, కానీ ఆ ఇంటిని అద్భుతంగా డిజైన్ చేయించుకోవాలనేది చాలామంది కల. నార్మల్గా అందరి ఇళ్లలో ఉండేది ఒకటే రిక్వైర్మెంట్ మేడం. ఒక కాట్ కావాలి, వార్డ్రోబ్ కావాలి, టీవీ యూనిట్ కావాలి, విండో సీటింగ్ ఆర్ స్టడీ కావాలి. రిక్వైర్మెంట్ లో పెద్ద డిఫరెన్స్ ఉండదు, బట్ ఏంటంటే దాని స్టైలింగ్ లోనే డిఫరెన్స్ అంతా. సో ఈ ఫ్లాట్ లో ఏంటంటే మొత్తం 3 కాట్స్ తో పాటు మొత్తం మనమే చేసాం మేడం. వాల్ పేపర్స్ లో మీకు క్వాలిటీ, మీకు చీప్ నుంచి కాస్ట్లీ వరకు చాలా వేరియేషన్ ఉంటుంది. సో మనం ఏ క్వాలిటీ వాడతాము అనే దాని మీద బేస్ అయ్యి. సో మీరు చూసారంటే ఇంట్లో చాలా ప్రీమియం క్వాలిటీ వాడడం చూపిస్తాను. టీవీ యూనిట్ ఏంటంటే మొత్తం చాలా పెద్ద వాల్ మేడం. ఇదంతా మీరు చూస్తే ఐ థింక్ వెరీ హ్యూజ్ వాల్. టీవీ యూనిట్ చాలా పెద్దది వచ్చింది. ఈ జూలా కూడా రివర్సిబుల్ అండి. సో మీరు ఇటైనా కూర్చోవచ్చు, అటైనా కూర్చోవచ్చు అనమాట. ఈ ఆటోమన్ స్టైల్ డైనింగ్ ఏంటంటే అండి, మీకు స్పేస్ కన్స్ట్రెంట్ ఉన్న ప్లేసెస్ లో చాలా బాగా యూజ్ అవుతున్నాడు. స్పేషియస్ గా కనిపించాలి. ఇప్పుడు యాక్చువల్ గా ఈ ఫ్లాట్ లో స్పేస్ కన్స్ట్రెంట్ లేదు ఎక్కువ, అవును, బట్ స్పేషియస్ గా కనిపించాలి అన్న ఒక కాన్సెప్ట్ లో మాత్రమే ఇలా తీసుకున్నాం. అంటే ట్రెండ్ కి తగ్గట్టే మీరు ఇప్పుడు ఇలా డిజైన్ చేస్తున్నారా? వాట్ ఎవర్ ఇస్ అ ట్రెండ్ మేడం. నాది మాత్రం ఏంటంటే ఐ గో విత్ వెరీ సటిల్ థింగ్స్ విచ్ యాక్చువల్లీ గివ్స్ యూ అ లగ్జరీ అవుట్పుట్. సో పూజా రూమ్ లో ఏంటంటే అటు ఇటు దశావతారాలు తీసుకున్నాం మేడం. సో ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా సటిల్ కలర్స్ కే వెళ్ళాం. ఇక్కడ హెవీ కలర్స్ లేవు మీకు. సో ఈ ఏరియా టీవీ యూనిట్ అది వద్దు మాకు మాస్టర్ బెడ్రూమ్ లో అన్నారు. సో అందుకని చిన్న రాధాకృష్ణ. మీరు ఇమాజిన్ చేసుకున్నారా ఇంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేసిస్తారని? మేము జీరో అండి. యాక్చువల్లీ దీనిలో మొత్తం ఏంటంటే క్రెడిట్ అంతా మేడం. ఎంత సాటిస్ఫైడ్ మీరు ఈ ఇల్లు చూసినాక? మోర్ దెన్ 100% అండి. మోర్ దెన్ 100% చేసిన దానికంటే ఎక్కువ వచ్చిందండి. ఫ్యూచర్లో మేము ఇంకో ఇల్లు కొనుక్కోవాలనుకున్నా కూడా నేను అప్పుడు ఇంకా వేరే వాళ్ళని ఎవరిని కన్సల్ట్ అవ్వను. అప్పుడు మళ్ళీ మ్యామ్నే కన్సల్ట్ అవుతాను. బాచుపల్లిలో వాల్ డెకోర్స్ డిజైన్ స్టూడియోస్ వాళ్ళు ఒక ఇంటిని డిజైన్ చేశారనమాట. సో బయట మీకు నా బ్యాక్గ్రౌండ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఏదైనా ఒక ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్కి మామూలు వాళ్ళకి ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఈ ఇంటిని చూస్తే మీకు అర్థమవుతోంది. వాల్ డెకోర్స్ డిజైన్ స్టూడియో ప్రవీణ గారు ఈ ఇంటిని డిజైన్ చేశారు. సో ప్రవీణ గారు మనతో ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. నమస్తే. బయటే ఇంత బాగా మీరు డిజైన్ చేశారు, ఇంట్లో లోపల ఇంకెంత బాగుంటుందా అనిపిస్తోందండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. యా అండి. సో ఫస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం. ఇది సూరం నివాసం. ఇప్పుడు దీనికి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళు గోకులం ఇదంతా ఉంది కదా, దేవుడి దగ్గరికి వాళ్ళ దగ్గర నుంచి మనం టేస్ట్ మాత్రమే తీసుకుంటాం మేడం. ఎందుకంటే అన్ని ఐడియాస్ క్లయింట్ కి ఉండవు కాబట్టి నార్మల్ గా టేస్ట్ మాత్రం తీసుకుని అక్కడి నుంచి వీ విల్ ట్రై టు డెవలప్ ద ఐడియా అన్నమాట. ఓకే. ఇదంతా ఫాయిల్ ప్రింట్ మెటాలిక్ వాల్ పేపర్ మేడం. ఇది మెటాలిక్ వాల్ పేపర్. సో అదంతా అందుకే మీకు ఆ గోల్డ్ టింజ్ కనబడుతుంది అంతా షైన్. ఇదేమో కస్టమైజ్డ్ గ్లాస్ అన్నమాట. ఇది సపరేట్ గా మనం కస్టమైజ్ గ్లాస్ చేయించి దానిపైన వాళ్ళ నేమ్ ని డిజైన్ చేస్తాం అన్నమాట. ఓకే. సో దీంట్లో కూడా అంటే డిఫరెంట్ ఉంటాయండి వాల్ పేపర్స్ లో మీకు క్వాలిటీ, మీకు చీప్ నుంచి కాస్ట్లీ వరకు చాలా వేరియేషన్ ఉంటుంది మేడం. సో మనం ఏ క్వాలిటీ వాడతాము అనే దాని మీద బేస్ అయ్యి. సో మీరు చూసారంటే ఇంట్లో చాలా ప్రీమియం క్వాలిటీ వాడడం చూపిస్తాను మీకు. ఓకే, ఫైన్. సో ఒక డిజైనర్ గా లాకర్ దగ్గర నుంచి మీరు చేస్తారా? మొత్తం ఇదంతా కూడా మీదే ఉంటుందా వర్క్? మొత్తం మా వర్కే మేడం. ఈ ఫ్లాట్ లో మీరు చూసిన దాంట్లో టాప్ టు ఎండ్ మొత్తం మేమే చేసాము. క్లయింట్ మొత్తం ట్రస్ట్ చేసి మాకే అప్ చెప్పారు. సో ఇది మనకి ఫింగర్ ప్రింట్ డోర్ లాక్, వీడియో డోర్ బెల్ ఇవి కూడా మనమే ఇన్స్టలేషన్ చేయించాం అనమాట. ఓకే, నైస్. సో రండి మేడం. వావ్.
డిజైనింగ్ లో ఎక్స్పర్ట్ కి నార్మల్ గా మామూలుగా నెట్ నుంచి తీసుకుంటాం కదా, అవునండి, సో Pinterest వాళ్ళకి images కి. పింట్రెస్ట్ అలాంటివి. సో డిఫరెన్స్ ఏంటండి? రీజన్ బీయింగ్ మనకి పింట్రెస్ట్ లో ఒక్కొక్క వాల్ సెలెక్ట్ చేస్తారు కదా, సో అవన్నీ పక్కన పక్కన పెట్టినప్పుడు అవి మ్యాచ్ అవ్వకపోవచ్చు మేడం. సో ఆబ్వియస్ గా మనకు ఆ మ్యాచింగ్ కావాలి అంటే సో వీ హ్యావ్ టు గో విత్ ఇంటీరియర్. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా? మేడం ఇప్పుడు మీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ నుంచి కాల్ చేశారంటే మా టీం మీకు కనెక్ట్ అవుతారు. సో మీ బడ్జెట్, మీ యూనో మీకు కావాల్సిన రిక్వైర్మెంట్, మీకు ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎలా కాట్స్ కావాలి ఏంటి అనేది ఒకసారి రిక్వైర్మెంట్ చెప్తే దాని బేస్ మీద ముందుకెళ్ళొచ్చు మేడం మనం. ఓకే. సోఫాస్, టీవీ యూనిట్స్ అంతా మందే, టోటల్ వర్క్ మందే. సో మీరు వాల్స్ అన్నారు కదా, ఈ మధ్యలో ఉన్నది 3D వాల్ పేపర్ అండి. సార్ ఇది ఇది 3D అన్నమాట. ఓకే. సో అది మీరు చూస్తే మీకు 3D ఎఫెక్ట్ కనిపిస్తానే ఉంటుంది యా వీడియోలో కూడా. అవునవును. సో ఇది వాల్ పేపరే మేడం. Wallpaper ఏ. డన్ ఎనీ ఓకే 3D వర్క్ దర్, ఇట్ ఇస్ Okay. 3D వాల్ పేపర్ అంతే. ఓకే. సో 7 హార్సెస్ ఆయనకి సెంటిమెంట్ అన్నమాట. సో Okay. మన థీమ్ కి మ్యాచ్ అయ్యేలాగా ఐ డెంట్ గో ఫర్ వెరీ కలర్ఫుల్ 7 హార్సెస్. Okay. ఆబ్వియస్ గా కొంచెం పాడవద్దని ఐ వెంట్ ఫర్ దట్ వైట్ ఎఫెక్ట్ వన్ అన్నమాట. ఓకే. సో ఇదంతా వచ్చేసి సోఫా ఎల్ షేప్ సీటింగ్ తీసుకున్నాము. పార్టిషన్ కూడా నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఫ్రెంచ్ డోర్ అక్కడ ఉంది. సో న్యాచురల్ లైట్ సోర్స్ అంతా అట్నుంచే ఉంది కాబట్టి చీకట్ అవుతుందని చెప్పి పార్టిషన్ కూడా ఫ్లూటెడ్ గ్లాస్ తోనే తీసుకున్నాం అన్నమాట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి మేడం, డిజైన్ చేసినప్పుడు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని చేస్తాం. సో ఇటు వచ్చేసి మనకి టీవీ యూనిట్. సో టీవీ యూనిట్ ఏంటంటే మొత్తం చాలా పెద్ద వాల్ మేడం, ఇదంతా మీరు చూస్తే ఐ థింక్ వెరీ హ్యూజ్ వాల్. టీవీ యూనిట్ చాలా పెద్దది వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఐ గేవ్ అ స్టోరేజ్, మనకి కావాల్సిన అంబ్రిల్లాస్, కోట్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక వెళ్ళేటప్పుడు మనకి సడన్ గా కావాల్సిందన్నీ ఇక్కడ. ఇటంతా కూడా మనకి కావాల్సిన బొమ్మలు కానీ లేకపోతే ఆర్టిఫాక్ట్స్, మనం ఎక్కడికి వెళ్ళినా తెచ్చుకునే ఆర్టిఫాక్ట్స్ అన్ని పెట్టుకోవడానికి ఒక డిస్ప్లే యూనిట్. సో దాని కంటిన్యూషన్ లో టీవీ యూనిట్ తీసుకున్నాం మేడం. టీవీ యూనిట్ బ్యాక్ డ్రాప్ అంతా కూడా అక్రిలిక్ లామినేట్ యూస్ చేసాము. ఇది లామినేటేనండి, అక్రిలిక్ లామినేట్. ఇది బయట ఎక్కడ ఆడ్ గా కనిపించకుండా టోటల్ అంతా కింద స్విచ్ బోర్డ్స్ అన్ని కిందే ఉన్నాయి మేడం, టోటల్ అన్ని కిందనే ఉంటాయి మీకు కంట్రోల్స్ అన్ని. అందుకే అది గ్లాస్ డోర్ ఇచ్చాం, సో రిమోట్ కూడా పనిచేస్తుంది దాన్ని ఏం ఓపెన్ చేయకుండా. ఓకే. సో ఇదంతా వెనకాలంతా ఫ్లూటెడ్ లామినేటే మేడం, ఈ లామినేట్ అంతా. సో హాల్ ని 3 బేస్ కింద డివైడ్ చేసాం అనమాట. ఇది ఫస్ట్ బే, డ్రాయింగ్ రూమ్. సో ఇక్కడ టీవీ యూనిట్. ఇది సెకండ్ బే నుంచి వి వెంట్ ఫర్ అ ప్రైవేట్ స్పేసింగ్ అనమాట, అంటే వాళ్ళ ప్రైవేట్ ఏరియా. సో ఇది మాత్రం ఎవరైనా వచ్చినప్పుడు యూస్ చేసుకునేలాగా ఇది ప్రైవేట్ ఏరియా. సో ఇది మధ్యలో ఏంటంటే ఈ స్పేస్ ని జస్ట్ జూలా పెట్టేసి ఓపెన్ గా వదిలేసాము, ఎందుకంటే పూజా రూమ్ పక్కనే వచ్చింది ఈ స్పేస్. ఈ జూలా కూడా రివర్సిబుల్ అండి. సో మీరు ఇటైనా కూర్చోవచ్చు, అటైనా కూర్చోవచ్చు అనమాట. ఓకే. సో ఇది కూడా మనం ఆ కలర్ తో పాటు కస్టమైజ్ సూపర్ కదా అసలు ఇది. నైస్ నైస్. ఎటైనా కూర్చోవచ్చు. సో ఇది నెక్స్ట్ ఏమో అది కూడా వాల్ పేపరే మేడం, ఆ అది కూడా మెటాలిక్ వాల్ పేపర్. ఇది కూడా వాల్ పేపర్ కామధేను అండి. ఇది అని నిజంగా పెయింట్ వేసినట్టుగా ఉంది ఇది అసలు. ఆ గోల్డ్ ఫాయిల్ కూడా మీకు మంచి ఎఫెక్ట్ ఇస్తుంది. ఇది కొంచెం ఏమైనా వాటర్ అలా పడ్డప్పుడు మేడం ఇవన్నీ కంప్లీట్లీ వాషబుల్ అండి, కొల్లిని వేసుకుని వాష్ చేసుకోవచ్చు. వాష్ చేసుకోవచ్చు, అంటే వాష్ అంటే నీళ్ళు అదే పోసే మీన్స్ క్లీన్ చేసుకోవచ్చు, వెట్ క్లాత్ తో క్లీన్ చేసుకోవచ్చు. ఏం ఇష్యూ ఉండదు. మీకు ఈ చుట్టూ వచ్చింది కూడా మొత్తం కూడా వాల్ పేపరే మేడం. ఇది కూడా వాల్ అది వచ్చేసి మీకు చిన్న గ్లిటర్ కనిపిస్తుంది కదా, యా అవి కూడా ప్రీమియం క్వాలిటీ అండి. మీకు ఇది కూడా పోదు, మీకు ఆ గ్లిటర్ కూడా పోదు. ఓకే. యూ కెన్ క్లీన్ ఇట్ విత్ వెట్ వైప్. ఓకే. పైన కూడా మీరు డిజైన్ చేశారు, ఇది కూడా వాల్ పేపరేనా? సో ఒక థీమ్ ని ఒక థీమ్ క్లాష్ కాకుండానే ట్రై చేసాం మేడం. వి యాక్చువల్లీ యాడెడ్ సో మెనీ థీమ్స్ ఇన్ దిస్ ఏరియా, బట్ ఒకదాని ఒకటి క్లాష్ కాకుండానే ట్రై చేసాం అన్నమాట. అంటే ఇంటి లోపలికి వచ్చినాక ప్రతి ఒక్కటి ఇట్లా చూడాలని, అంటే కళ్ళు ఒకటి చూస్తూ ఉంటే ఇంకో అద్భుతంగా అనిపిస్తుంది అన్నమాట. బ్రేక్ఫాస్ట్ కౌంటర్, ఒక చిన్న హిడెన్ బార్ కౌంటర్, ఇలా ఈ ఏరియాని ఆ టైప్ లో డెవలప్ చేసాం. సో వాక్వే స్పేస్ పోకూడదు అని చెప్తే డైనింగ్ టేబుల్ వీ హ్యావ్ టు పుట్ ఇట్ టు ద వాల్ అనమాట. ఓకే. సో ఈ ఆటోమన్ స్టైల్ డైనింగ్ ఏంటంటే అండి మీకు స్పేస్ కన్స్ట్రెయింట్ ఉన్న ప్లేసెస్ లో చాలా బాగా యూజ్ అవుద్ది మేడం. యాక్చువల్గా ఈ ఫ్లాట్ లో స్పేస్ కన్స్ట్రెయింట్ లేదు ఎక్కువ, అవును, బట్ స్పేషియస్ గా కనిపించాలి అన్న ఒక కాన్సెప్ట్ లో మాత్రమే ఇలా తీసుకున్నాం అనమాట. సో అటు ఇటు క్రాకరీకి ఎక్కడ మళ్ళీ వీ డిడ్ నాట్ కాంప్రమైజ్, వీ వెంట్ ఫర్ ఫుల్ స్టోరేజ్, ఫుల్ అండ్ స్టోరేజ్ ఇచ్చాం క్రాకరీ ప్లస్ దీని కిందంతా మొత్తం స్టోరేజ్ వచ్చింది. ఇక్కడ సీటింగ్ తీసుకున్నాం అనమాట.
బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి ఎంత బాగుంది అసలు. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మేడం నాకు చాలా సటిల్ గా కావాలి, అంటే హెవీ అవ్వకూడదు, ఎక్కడ కలర్ యాడ్ అవ్వద్దు. ఎందుకంటే ఇక్కడ ఈ ప్లేస్ లో ఎక్కడ కలర్ లేదు. ఐ వెంట్ ఫర్ ఓన్లీ ఎర్త్ టోన్స్, అంతా మొత్తం కూడా ఎర్త్ టోన్స్ లోనే వెళ్ళాను. సో ఇది కూడా ఐ వెంట్ ఫర్ ఎర్త్ టోన్. దిస్ ఇస్ అ మెటాలిక్ వాల్ పేపర్ అండి. మెటాలిక్ వాల్ పేపర్. యా, సో మీకు ఆ గ్లిటర్ తెలుస్తూనే ఉంటుంది ఇందులో కూడా. అవును తెలుస్తుంది. యా, ఇది మెటాలిక్ వాల్ పేపర్. ఓకే. సో డైనింగ్ టేబుల్ కూడా మేమే సోర్స్ చేసి ఇచ్చాం మేడం వీళ్ళకి. ఓకే. ఆనిక్స్ మార్బుల్ డైనింగ్ టేబుల్ ఇది ఆనిక్స్ అండి. ఆనిక్స్ మార్బుల్. ఓకే. చైర్స్ కూడా చాలా బాగున్నాయి. యా అండి, చైర్స్ కూడా అన్ని డిజైనరే మేడం. అన్ని డిజైనర్. కర్టెన్స్ దగ్గర ఉండండి. యా, కర్టెన్స్ కూడా మేమే చేసినాయి అండి. కర్టెన్స్ కూడా మీకు మా దగ్గరే వచ్చేస్తాయి మేడం. ఓపెన్ చేయక్కర్లేదు, దీస్ ఆర్ ఆల్ రిమోట్ ఆపరేటెడ్ అండి. ఓహో, రిమోట్ ఆపరేటెడా? యా, సో ఆటోమేషన్ అయిపోయింది ఇల్లంతా. మీకు స్విచ్ బోర్డ్స్ అన్ని కూడా ఆటోమేషన్ అయిపోయింది. ఇవన్నీ కూడా రిమోట్ ఆపరేటెడ్ అన్నమాట. ఓ వావ్. సో ఇది బాల్కనీ వస్తుంది. ఓకే. సో ఈ ఏరియాలో సీలింగ్ కూడా కొంచెం ఎలాబరేట్ గా, అంటే ఇంకొంచెం లగ్జరీ యాడ్ చేయాలని ఇక్కడ కూడా గ్లాస్ సీలింగ్ తీసుకున్నాం మేడం. రెగ్యులర్ డైమండ్ గ్లాస్ సీలింగ్ కాకుండా అటు ఇటు గ్లాస్ సీలింగ్ తీసుకుని మధ్యలో కస్టమైజ్డ్ గ్లాస్ తీసుకున్నాం మేడం. ఈ మధ్యలో ఉన్న ఫ్లవర్ ఉంది కదా, అది కస్టమైజ్, దానికి షాండియర్ యాడ్ చేసాం అనమాట. ఓకే. సో ఇక్కడ నుంచి కిచెన్ చూద్దాం మేడం. యా, సో కిచెన్ కూడా ఎర్త్ టోన్ లోనే వెళ్ళాం మేడం. వెరీ లైట్ కలర్, కానీ ఎక్రిలిక్, ఈజీ టు మెయింటైన్. మీకు మెయింటెనెన్స్ లో అయితే ఎటువంటి ఇష్యూ ఉండదు. ఎందుకంటే లైట్ కలర్ అంటే కొంచెం మెయింటెనెన్స్ అంటారు కదా. సో మెయింటెనెన్స్ అయితే ఏం ఇష్యూ లేదు మేడం. ఇదంతా కౌంటర్ టాప్ మాత్రం కార్డ్స్ తీసుకున్నాము. బ్యాక్గ్రౌండ్ కౌంటర్ టాప్ మాత్రం కార్డ్స్ తీసుకున్నాము. ఈ కార్డ్స్ లో కూడా మీరు చూసారంటే ఇక్కడ కూడా ఎక్కడ వాటర్ రాకుండా ఐ వెంట్ ఫర్ స్పిల్లేజ్ స్టాపర్. సో ఈ ప్రొఫైల్ కూడా మేమే చేయించాం దీన్ని కూడా. ఓకే. నైస్. సో కిచెన్ కూడా మొత్తం ఫుల్ హ్యాండిల్ లెస్ మేడం. మీకు ఎక్కడ ఒక హ్యాండిల్ గానీ ప్రొఫైల్ హ్యాండిల్ గానీ ఉండదు. ఓకే. సో ఇవన్నీ కూడా కంప్లీట్లీ హ్యాండిల్ లెస్ కిచెన్స్. సో ఓన్లీ హ్యాండిల్ అనేది మీకు ఈ షట్టర్ ఫేషియా మీదే గ్రూవ్ అయి వస్తుంది అనమాట. ఓకే. సో ప్రెసెంట్ ఎలాంటి ట్రెండ్ నడుస్తుందండి? అంటే ట్రెండ్ కి తగ్గట్టే మీరు ఇప్పుడు ఇలా డిజైన్ చేస్తున్నారా? వాట్ ఎవర్ ఇస్ అ ట్రెండ్ మేడం. నాది మాత్రం ఏంటంటే ఐ గో విత్ వెరీ సటల్ థింగ్స్ విచ్ యాక్చువల్లీ గివ్స్ యూ అ లగ్జరీ అవుట్పుట్. At the same time, quality, no compromise. This is my trend. This is what I am trying to follow. Nice. Ma'am, idanni kuda tandem baskets ichchamandi kinda. So these are all tandem baskets. This is for the cutlery and you know the big thalis and stuff. Okay. So adi manaki bottle pull out madam. Idi vachesi bottle pull out. Okay. So indlo anni చిన్న చిన్న గ్లాసెస్. ఇది మనకి మల్టీపర్పస్ సింక్ ఇచ్చాము. కిందనే మనం ఇది కూడా చేంజ్ చేసాం మేడం. ఆర్ఓ కూడా, వాటర్ ప్యూరిఫైర్ కూడా కింద. సో ఇందులోంచి వచ్చేస్తుంది మనకి వాటర్. బయట మనకి ఎక్కడ డిస్టర్బెన్స్ గా కనిపించకుండా. నైస్ కదా. యా అండి. ఓకే. యాక్చువల్లీ ఇది కంప్లీట్లీ వాక్యూమ్ సీల్డ్ మేడం అది. సో మీకేమి బయట నుంచి వాసనలు వస్తాయి, సింక్ కింద పెట్టాము అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఓకే. ఇది మనకి కంపెనీ నుంచే ఆ మోడల్స్ వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు. ఓకే. అండర్ ద సింక్, యా అండర్ ద సింక్ మోడల్స్ వస్తున్నాయి ఆర్ఓస్. సో అది కంఫర్టబుల్ గా యూస్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ నుంచి ఇది ప్యాన్ పుల్ అవుట్ మేడం. సో ఇదేంటంటే మొత్తం మనకి ఉన్న ప్యాన్స్ పాట్స్ అన్ని దీనికి హ్యాంగ్ చేసుకుని దే కెన్ యూస్ ఫర్ ప్యాన్స్. అంటే మన యుటెన్సిల్స్ అన్ని కూడా అంటే ఎట్లా పడితే ఇప్పుడు చాలా మంది కబోర్డ్స్ చేయించుకుంటారు కానీ అందులో ప్రాపర్ గా పెట్టలేము. అవును మేడం. కానీ ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కటి కూడా ప్రాపర్ ప్లేస్ చేయడానికి. మేడం కిచెన్ డిజైన్ చేసినప్పుడు కంపల్సరీ క్లయింట్ తో డిస్కస్ చేస్తాం. మీ దగ్గర వెజల్స్ ఎలా ఉన్నాయి, ఏ సైజులో ఉన్నాయి. కొంతమంది దగ్గర 25 kgs 30 kgs డబ్బాలు ఉంటాయి. లేదు కొంతమంది దగ్గర మా అన్ని 1 kg డబ్బాలండి, మాకు అంతకన్నా చిన్న ఫ్యామిలీస్ ఉంటారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మనం డిజైన్ చేస్తాం మేడం. సో ఇది ఒక చిన్న ప్రొఫైల్ డోర్ ఇచ్చాం మేడం. సో దీంట్లో మొత్తం స్టోరేజ్ తీసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఇది ప్యాంట్రీ యూనిట్ మేడం. ఈ కార్నర్లో ఇచ్చాం ప్యాంట్రీ యూనిట్. సో ప్యాంట్రీ యూనిట్ ఏంటంటే ఇదంతా కూడా టాండమ్ ప్యాంట్రీ చేసాం. సో సింగిల్ యూనిట్ కాకుండా వి వెంట్ ఫర్ ఎ టాండమ్ ప్యాంట్రీ అన్నమాట. సో దట్ ఇందులో చాలా సామాన్లు వెళ్ళిపోతాయి వీళ్ళకి ఈజీగా. సో ఇది టోటల్ టాల్ ప్యాంట్రీ యూనిట్. సో ఇక్కడ నుంచి ఇది మైక్రోవేవ్ స్పేస్ అండి. ఇంకా మైక్రోవేవ్ తీసుకుంటే సెట్ అవుతుంది ప్లేస్. సో యాక్చువల్గా అది ఎంత సైజ్ వస్తుంది అనేది ఇంకా వాళ్ళు తీసుకోలేదు కాబట్టి వి వెంట్ ఫర్ అ ర్యాండమ్ థింగ్. వచ్చిన తర్వాత సెట్ చేసి ఇచ్చేస్తాం. సో పైనంతా మళ్ళీ స్టోరేజ్ తీసుకున్నాం మేడం. ఇవి విక్కర్ బాస్కెట్స్ అండి. ఈ విక్కర్ బాస్కెట్స్ ఏంటంటే ఇది మెష్ విక్కర్ బాస్కెట్స్ మేడం. ఇప్పుడు కొత్తగా చేస్తున్నాము. టాండమ్ బాస్కెట్ లోనే మెష్ ఇంక్లూడ్ చేస్తాం అనమాట. సో ఇది ఫ్రిడ్జ్ ఏరియా మేడం. యా, సో ఫ్రిడ్జ్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది అందులోకి. సో ఫ్రిడ్జ్ పైన ఉన్న కొంచెం స్పేస్ కి ఒక ఓపెన్ షెల్ఫ్ తీసుకున్నాం అనమాట. ఓకే.
సో ఇదంతా లాఫ్ట్ మిగతాదంతా. నైస్. సో ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మేడం. బ్రేక్ఫాస్ట్ కౌంటర్ చాలా స్లీక్ గా తీసుకున్నాం. మీకు చెప్పాను ఇక్కడ వాల్ డిస్మాంటిల్ చేసామని చెప్పేసి దానికి సరిపడగానే తీసుకున్నాం అనమాట, ఎనఫ్ ఆఫ్ స్పేస్ లోనే. ఐ డెంట్ గో ఫర్ హై వెరీ ఎలాబరేట్ డిజైన్ ఫర్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్. సో ఉన్న 4 ఇంచెస్ కూడా స్పేస్ కూడా వేస్ట్ చేయొద్దని చెప్పి చిన్న స్టోరేజ్ చేసి ఇచ్చాం అనమాట. కిచెన్ అయిపోయింది. సో ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అండి యా పూజ. పూజ గది బయట ఎంత బాగుందో, మళ్ళీ హ్యాంగ్ చేసుకోవడానికి అవి కూడా ఇచ్చారా మీరు? అవునండి, అంటే లేకపోతే పూల డెకరేషన్ వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు గుర్తేస్తారు మేడం. సో ఈ ఇక్కడ నుంచి హ్యాండిల్స్ తీసుకుంటే ఇదంతా కస్టమైజ్ డోర్ మేడం. డ్యూకో డోర్ చేసి జస్ట్ ఒక పికాక్ హ్యాండిల్ ఇచ్చాము. పీకాక్ హ్యాండిల్ చూడండి ఎంత బాగుందో. వీటిపైన రోజ్ గోల్డ్ మేడం. ఓకే. ఇల్లంతా కూడా కొంచెం రోజ్ గోల్డ్ థీమ్ లోనే అదే రోజ్ గోల్డ్ థీమే మొత్తం కూడా. ఇల్లంతా థీమ్ అదే. సో ఇది టఫ్ అండ్ డోర్స్ అండి. ఇవి ఎటైనా ఓపెన్ అవుతాయి మేడం. అటైనా టూ సైడ్స్ ఓపెన్ అవుతాయి. సైడ్స్ ఓపెన్ అవుతాయి. మీకు ఎలా కావాలంటే కంఫర్ట్ ని బట్టి ఓపెన్ చేసుకోవచ్చు. రండి మేడం. సో ఇది పూజా రూమ్. సో పూజా రూమ్ లో ఏంటంటే అటు ఇటు దశావతారాలు తీసుకున్నాం మేడం. సో ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి. ఓకే, వాళ్ళ కులదైవము ఇలా తెలుపు అట్లా తీసుకుంటారు. అంతే, వాళ్ళ ఇష్టం మేడం. ఇంకా అది ఇదేంటంటే గ్లాస్ బ్యాక్గ్రౌండ్ అండి. గ్లాస్ ఇది గ్లాస్ అండి, కస్టమైజ్డ్ గ్లాస్. గ్లాస్ వెనకాల లైటింగ్ పెట్టి మనం ఇలా దీన్ని సెట్ చేస్తాం అనమాట. ఇదిగోండి, ఇది ఆఫ్ చేస్తే ఇలా ఉంటుంది మేడం గ్లాస్ పైన. ఓకే. సో ఆన్ చేస్తే మీకు ఈ లైవ్లీనెస్ వస్తుంది అనమాట. ఓకే. సో ఇక్కడ ప్రసాదం దీని కింద కూడా ఒక చిన్న స్టూల్ చేసాం మేడం. సో ఇక్కడే కూర్చొని దేవుడికి దండం పెట్టుకొని మళ్ళీ స్టూల్ ని లోపలికి పంపించేయచ్చు. ఓకే. సో సీటింగ్ కూడా కంఫర్టబుల్ గా, అంటే పూజ చేసుకోవడానికి కంఫర్ట్ గా. సో ఇది మనం ఎక్స్ట్రా ట్రే, అంటే ప్రసాదాలు అయ్యి పెట్టుకోవడానికి ఒక చిన్న ట్రే, మిగతాది చిన్న స్టోరేజ్ ఇచ్చాం అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ మేడం. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా సటిల్ కలర్స్ కే వెళ్ళాం. ఇక్కడ హెవీ కలర్స్ లేవు మీకు. అవును, అన్ని సర్టిల్ కలర్స్. అబ్బా భలే ఇచ్చారండి ఇక్కడ. చిన్న రాధాకృష్ణులు ఏంటంటే ఆయనకి ఇష్టం అంట. సో ఈ ఏరియా టీవీ యూనిట్ అది వద్దు మాకు మాస్టర్ బెడ్రూమ్ లో అన్నారు. టీవీ యూనిట్ వద్దన్నారా? వద్దన్నారు, వాళ్ళకి రిక్వైర్మెంట్ లేదు చూడరంట. సో అందుకని చిన్న రాధాకృష్ణ నైస్ తీసుకున్నాం అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది వాల్ పేపర్ మేడం. అది కూడా, ఇది కూడా వాల్ పేపర్, కస్టమైజ్డ్ వాల్ పేపర్ అండి. కస్టమైజ్ వాల్ పేపర్. ఇంత బ్యూటిఫుల్ వాల్ పేపర్స్ ఉంటాయి అసలు. సో ఇక్కడ ఈ బెడ్రూమ్ ఏంటంటే వెనకాలంతా ప్యానలింగ్ తీసుకున్నాం మేడం. టోటల్ వెనకాల ప్యానలింగ్ తీసుకొని ఇన్నర్ లో మాత్రం వాల్ పేపర్ తీసుకున్నాం. సో ఇది ఈ హ్యాండిల్ కూడా కంప్లీట్లీ హ్యాండిల్ లెస్ మేడం. వార్డ్రోబ్ కూడా. అవును కదా, ఇక్కడ ఇట్లా ఇది కూడా హ్యాండిల్ ఇంతే, హ్యాండిల్స్ జస్ట్. సో ఇది కూడా అంత కస్టమైజ్డ్ మేడం. ఇన్నర్ స్పేస్ అంతా కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా కస్టమైజ్ చేసి ఇచ్చాం అన్నమాట. సో ఇందులోకి లాకర్ వస్తుంది గోద్రేజ్ ది, మిగతాదంతా కూడా మనం కస్టమైజ్ చేసి ఇచ్చాం. కిందంతా గ్లాస్ ప్రొఫైల్ డ్రాయర్స్ తీసుకున్నాము. ఓకే. సో ఏంటంటే కిందకి వంగి యాక్సెస్ చేయలేని స్పేస్ కాబట్టి, చాలా తక్కువ స్పేస్ ఉంది కాబట్టి వి వెంట్ ఫర్ డ్రాయర్స్ అన్నమాట, ఈజీ యాక్సెస్ కోసం. ఓకే. సో యాక్చువల్గా ఇక్కడ స్టోరేజ్ ఎనఫ్ వచ్చింది మేడం. చాలా అంటే చాలా ఎక్కువ వచ్చింది ఏరియా అంతా చూసుకుంటే మనకి. కానీ నీడ్ అండి యాక్చువల్లీ కదా, నీడ్ ఆఫ్ ద డే. యాక్చువల్గా డ్రెస్సింగ్ కూడా ఉంది మేడం, చూపిస్తాను నేను మీకు. ఓకే. సో ఇదంతా మొత్తం ఇక్కడ మాత్రం చిన్న ట్రౌజర్ పుల్ అవుట్ కూడా చేసామండి. Okay. ఇది యాక్చువల్ గా హర్ సెక్షన్, దిస్ ఇస్ ద హిస్ సెక్షన్ అన్నమాట. సో ఇందులో ఏంటంటే ఒక చిన్న ట్రౌజర్ పుల్ అవుట్ కూడా ఇచ్చేసాం అన్నమాట. నైస్. సో ట్రౌజర్స్ అన్ని అందులో హ్యాంగ్ చేసుకునేలాగా. ఈ హ్యాంగర్ రాడ్స్ కూడా మేడం కింద ఒక షెల్ఫ్ ఇచ్చాము, బట్ దిస్ షెల్ఫ్ ఇస్ ఓపెనబుల్ అండి. అక్కడ లేకపోతే తీసి కింద పెట్టుకోవచ్చు, టూ వే యాక్సెస్ కోసం అని చెప్పి ఇచ్చాం అన్నమాట. ఓకే. సో ఇది ఒక ప్రొఫైల్ డోర్, జస్ట్ బ్రేక్ దిస్ మొనోటనీ. ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడికి హెవీ అయిపోద్ది కాబట్టి మొనోటనీ బ్రేక్ చేయడానికి ఒక ప్రొఫైల్ డోర్. నైస్. సో ఇక్కడ నుంచి డ్రెస్సింగ్ అండి ఈ ఏరియా. సో డ్రెస్సింగ్ ఏరియా ఏంటంటే ఎలాబరేట్ డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చాడు మేడం. యాక్చువల్ గా ఇదే చాలా పెద్ద ప్లేస్ ఇచ్చాడు, అక్కడ అవసరం లేదు. బట్ మీరు అన్నట్టు నీడ్ ఆఫ్ ద డే, ఎన్నున్నా సరిపోవు కదా ఆడవాళ్ళకి. సో ఇది డ్రెస్సింగ్ ఏరియా మేడం. సో దీన్ని ఏంటంటే ఒక చిన్న టఫ్ అండ్ డోర్ తో పార్టిషన్ చేసాము. ఓకే. ఈ పార్టిషన్ కూడా మీరే చేసింది? యా అండి. సో అదో టఫ్ అండ్ డోర్ తో పార్టిషన్ ఇచ్చాము. ఈ ఏరియాను మాత్రం ఏంటంటే రెగ్యులర్ గా యూజ్ అయ్యేలాగా తీసుకున్నాం మేడం ఈ ఏరియాని. సో ఇదంతా మళ్ళీ స్టోరేజ్ అండి. సో ద రెగ్యులర్ స్టోరేజ్ అంతే ఇదంతా. సో ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ యాక్సెసరీ డ్రా మేడం ఇది. సో ఈ యాక్సెసరీ డ్రాలో ఏంటంటే చిన్న చిన్న యాక్సెసరీస్ ఏది వేసుకున్నా మనకి గ్లాస్ దాని టాప్ నుంచి కనబడేలాగా. బయట నుంచి మళ్ళీ అవి ఇవి బాక్స్లు అవి కొనుక్కోని అవసరం లేదు. సో ఇక్కడ కూడా మేడం ఇది వర్క్ స్టేషన్ చేసాము. వర్క్ స్టేషన్ ఇదంతా జనరల్ స్టోరేజ్. ఈ ఏరియాని మళ్ళీ వి వెంట్ ఫర్ ప్రింటర్ కోసం అండి ఇది. ఓకే.
ప్రింటర్ కి ప్రింటర్కి. సో ప్రింటర్ ఏంటంటే ఇందులో పెట్టేసుకొని యూస్ చేసినప్పుడు ఓపెన్ చేసి తీసుకొని యూస్ చేసుకొని దే కెన్ క్లోజ్ ఇట్ అనమాట. మళ్ళీ పైన స్పేస్ వేస్ట్ అవ్వకుండా యా. కదా. బాగుంది. సో యాక్చువల్గా ఇల్లంతా కూడా ఆటోమేషన్ చేసాం మేడం. ఓకే. సో ఈ స్విచ్ బోర్డ్స్ కూడా మొత్తం అన్ని టచ్ సెన్సార్ స్విచెస్ అండి. అదే సో ఈ స్విచ్ బోర్డ్స్ కూడా వాల్ డెకోస్ డిజైన్ స్టూడియో మనమే చేసి ఇచ్చాం అనమాట ఈ ఆటోమేషన్. ఇదేంటంటే మీరు మొబైల్ యాప్ త్రూ వాడచ్చు, డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, లేదంటే త్రూ యువర్ ఎనీ స్మార్ట్ అసిస్టెంట్ లైక్ గూగుల్ ఆర్ ఎలెక్సా. సో వాటితో కూడా కమాండ్స్ ఇచ్చుకోవచ్చు డైరెక్ట్ గా మీరు. ఓకే. దాన్ని దీన్ని ఇంటర్ కనెక్ట్ చేసుకొని ఎలెక్సా ఆఫ్ మాస్టర్ బెడ్రూమ్ అంటే మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న టోటల్ అంతా ఆఫ్ చేసేస్తుంది అది. సో అలా మనం ఎలాగైనా యూస్ చేయొచ్చు దీన్ని. యూజువల్గా ఏంటంటే వర్కింగ్ విమెన్ కి బయటకు వెళ్ళాక పిల్లలు గీజర్లు కట్టరు, లేకపోతే ఏసీలు కట్టకుండా వెళ్ళిపోతారు. సో వాళ్ళు ఏంటంటే తర్వాత మొబైల్ యాప్ ఓపెన్ చేసుకుని ఏదైతే ఇంట్లో ఆన్ ఉన్నాయో అన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫీస్ నుంచి కూడా చేయొచ్చు అది. సో ఇక్కడ నుంచి వీళ్ళకి 2 పిల్లలు మేడం ఈ ఫ్లాట్ వాళ్ళకి. సో ఒక పాప బాబు. సో ఒకటేమో గర్ల్స్ రూమ్, ఒకటేమో బాయ్స్ రూమ్. ఓకే. ఇప్పుడు బాయ్స్ రూమ్ కి వెళ్తున్నామా? ఫస్ట్ గర్ల్స్ రూమ్ మ్యామ్. ఓకే. పార్షియాలిటీ. ఐ థింక్ బోత్ ద రూమ్స్ ఆర్ కమ్ వండర్ఫుల్లీ గుడ్. సో ఇదేంటంటే ఒక చాలా లైట్ లైలాక్ కలర్ తీసుకున్నాం ఈ రూమ్ కి. కలర్ కూడా ఓకే. ఇట్స్ ఐ థింక్ వెరీ ఫ్రెష్ కలర్ అండి. అవును. ఆ లైలాక్ కలర్ యూజువల్ గా మనం పింక్ తీసుకుంటాం, బట్ దిస్ లైలాక్ కలర్ ఇస్ అ వెరీ ఫ్రెష్ కలర్ బట్ వెరీ లైట్. సో తనకి ఏంటంటే షీ వాంటెడ్ ఎనఫ్ స్పేస్ ఫర్ డ్రెస్సింగ్, స్టడీ, అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఉండే గాగ్రాస్ గానీ ఫ్రాక్స్ గానీ తెలుసు Heavy ఉంటాయి కదా. సో స్టోరేజ్ కూడా ఐ థింక్ వీ హావ్ గివెన్ ఎనఫ్ అండి. చాలా ఎక్కువే వచ్చింది స్టోరేజ్ తనకి. ఓకే. సో అంతా స్లైడింగ్ వార్డ్రోబ్ తీసుకున్నాము. అన్ని పార్టీషన్స్ చేసి ముందే తనకి అన్ని అరేంజ్ చేసి ఇచ్చాము. హౌఎవర్ షీ కెన్ యూజ్ ఇట్. ఇదంతా డ్రెస్సింగ్ ఎలాబరేట్ గా వచ్చింది మేడం. హెవీ డ్రెస్సెస్ పెట్టడానికి మళ్ళీ సెపరేట్ చేసాం మేడం. హెవీ డ్రెస్సెస్ కూడా చేసాము. ఇదంతా యాక్సెసరీస్ అండి, ఎందుకంటే వాళ్ళకి యాక్సెసరీస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఏంటంటే 2 డ్రాయర్స్ యాక్సెసరీస్ ఇచ్చేసి పైన గ్లాస్ ఇచ్చాం అనమాట. ఓకే. సో ఇక్కడ హ్యాంగర్ కి తను ఏమైనా ఫ్రాక్స్ అయ్యి పెట్టేసుకున్నా ఈ కిందంతా షీ కెన్ యూజ్ యాజ్ ద యాక్సెసరీ ట్రే. చాలా బ్యూటిఫుల్ గా ఉంది నిజంగా కలర్. యా. వెనకాల వాల్ పేపర్ కూడా వి డెంట్ వాంట్ టు ఎక్కువ హైలైట్ చేయగలరు ఇష్టం లేక ఐ వెంట్ ఫర్ ఇవన్నీ కూడా చిన్న చిన్న ఫ్లెమింగోస్ ఫ్లయింగ్. అదే రోజ్ గోల్డ్ థీమ్. ఈ రూమ్ కూడా అదే థీమ్ లో వెళ్ళాం. అన్ని రూమ్లలో రోజ్ గోల్డ్ వచ్చింది కదా. అన్ని రూమ్స్ మేడం, ఎందుకంటే మెటాలిక్ థీమ్ అయితే రోజ్ గోల్డ్ తీసుకున్నాను నేను. ఓకే. బట్ ఓన్లీ ద కలర్స్, బేస్ కలర్స్ మాత్రమే మారుతూ ఉంటాయి. ఓకే. అండ్ వైట్ కూడా నాకు కొంచెం ఇష్టం, సో వైట్ కూడా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇది మిల్క్ వైటా లేకపోతే వైట్ అండి? ఫ్రాస్టీ వైట్ అండి. అదే మిల్కీ వైట్. ఓకే. నైస్ కాంబినేషన్. కలర్ కాంబినేషన్ ఇస్ టూ గుడ్. యా అండి. సో అక్కడ మళ్ళీ దీంట్లో ఇచ్చారా ఫ్లెమింగోస్? I try to match as far as possible. నైస్. సో ఇది చిన్న స్టడీ ఏరియా, డ్రెస్సింగ్ రెండు కంబైన్ గా చేసి ఇచ్చేసాం అనమాట. స్టడీ కమ్ ఓకే డ్రెస్సింగ్. లోపలంతా మళ్ళీ స్టోరేజ్ చేసాం మేడం. టోటల్ స్టోరేజ్ వచ్చింది తనకి యూజ్ చేసుకునేలాగా. ఓకే. అండ్ ఇక్కడ కూడా టోటల్ ఇదంతా బుక్స్, తనకి బుక్ కలెక్షన్ ఉందంట బాగా. సో షీ కెన్ హ్యావ్ దెమ్ కాబట్టి బుక్స్ కి కూడా ఇచ్చాం. సో బెడ్ కింద మొత్తం స్టోరేజ్ వచ్చింది మేడం ఇక్కడ. సో స్టోరేజ్ వచ్చిందా మళ్ళీ? బెడ్ కింద మొత్తం స్టోరేజ్ వస్తుంది. ప్రతి బెడ్ కింద స్టోరేజ్ వచ్చింది. లేటెస్ట్ ఇప్పుడు అందరూ అంటే స్పేస్ ని బాగా ఆక్యుపై అయిపోతుంది. ఎందుకంటే మనకు ఉన్న చిన్న కాంపాక్ట్ స్పేస్ లోనే మొత్తం అన్ని కావాలి మనకి. సో ఇక్కడ నుంచి బాబు రూమ్ అండి. బాబు రూమ్ వి వెంట్ ఫర్ బ్లూ అండ్ గ్రే థీమ్ అనమాట. నేను అమ్మాయి రూమ్ చూసి ఫస్ట్ అమ్మాయిలకే ఫస్ట్ ప్రియారిటీ బాగుంటుంది, అబ్బాయిది ఓకే ఏముంటుంది అనుకున్నాను, కానీ ఇంత బాగా డిజైన్ చేశారు అబ్బాయి రూమ్ కూడా. యా అండి. యాక్చువల్గా వీళ్ళకి ఏంటంటే ద ఫస్ట్ డే దే హ్యావ్ కమ్ ఇదే రూమ్ గురించి రిజర్వేషన్ ఉండింది అనమాట. అది ఎలాగా బెడ్ ఎక్కడ వేయాలి, వాస్తు ఉంటది కదా మనకి బెడ్, వాస్తు ఫాలో అవుతూ చేస్తారు మళ్ళీ. తప్పదు కదా మేడం, వీ హ్యావ్ టు గో విత్ ద వాస్తు కంపైలెన్స్. సో ఏంటంటే ఇక్కడ మాత్రం బెడ్ మధ్యలో వేస్తే రూమ్ మరీ చిన్నది అయిపోతుంది. సో అందుకని వీ వెంట్ ఫర్ అ కార్నర్ బెడ్. అలా అని స్టోరేజ్ కాంప్రమైజ్ అవ్వకుండా 2 యూనిట్స్ ఆఫ్ స్టోరేజ్ చేసి ఇచ్చామన్నమాట. సో ఇటు స్టోరేజ్ ఉంది, అటు స్టోరేజ్ ఉంది. బట్ బెడ్కి ఒక సైడ్ టేబుల్ కావాలి కాబట్టి ఆ బెడ్ స్టోరేజ్ మాత్రం కట్ చేసి, సో అదే సైడ్ టేబుల్ ఇంకా దానికి రీడింగ్ టేబుల్ అదంతా. సో ఇదంతా మళ్ళీ స్టోరేజ్. సో స్టోరేజ్ లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సో కింద డ్రాయర్స్ ఇచ్చేసి పైన మొత్తం స్టోరేజ్ చేసి ఇచ్చేసాం అన్నమాట. ఈ రోజుల్లో అబ్బాయిలకు కూడా అమ్మాయిలతో సమానంగా థింగ్స్ ఉంటున్నాయి మేడం. ఫస్ట్ థింగ్ ఏంటంటే పిల్లలకి బొమ్మలు, బట్టలు
బుక్స్. దే ఆర్ 3 కేటగిరీస్ ఆఫ్ థింగ్స్. మనకి ఓన్లీ బట్టలే ఉన్నాయి. అవును. సో వాళ్ళకి కేటగిరీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి స్టోరేజ్ కూడా ఎక్కువ కావాల్సి వస్తుంది. అవును. సో బెడ్ కింద కూడా మొత్తం స్టోరేజ్ ఉంది మేడం. దీనికి ఓకే. కూడా టోటల్ స్టోరేజ్ ఇచ్చాం బెడ్ కూడా. బట్ అలా అని కార్నర్ బెడ్ కదా, కొంచెం అయినా తగలకుండా ఏంటంటే ఇదంతా కూడా ఫోమ్ బెడ్ చేసాం. ఓహో. బెడ్ కూడా మొత్తం ఫ్యాబ్రిక్ పెట్టానండి. ఓకే. ఓకే. సో ఇంకా తనకి ఎక్కడ తగలదు, ఇష్యూ రాకుండా ఫ్యాబ్రిక్ బెడ్ చేసి ఇచ్చాం అనమాట. అండ్ కార్నర్ కి ఆ లైటింగ్ అది కూడా చాలా బాగుంది. సో ఇది కూడా వాల్ పేపర్ wallpaper. యా వాల్ పేపర్ అండ్ బ్లైండ్స్ కూడా ఏంటంటే కొంచెం లైట్ యాష్ కలర్ తీసుకున్నాము, మరీ బ్లూ కాకుండా. దానికి కర్టెన్స్ మళ్ళీ దానికి సరిపడా సేమ్ కర్టన్. ఈ ఫ్యాబ్రిక్ రెండు ఒకటే మేడం. కర్టన్ ఫ్యాబ్రిక్ తోనే రోమన్ బ్లైండ్ చేసాం అనమాట. సో ఇది కూడా ఆటోమైజ్డ్. ఓకే. దీనికి రిమోట్ బ్లైండ్, రిమోట్ దే మేడం కర్టన్ ఇది కూడా. సో ఇక్కడ నుంచి బయట ఇది బాల్కనీ, అక్కడ ఒక చిన్న స్టోరేజ్ చేసి క్లోజ్ చేసాం మేడం. సో ఇక్కడ నుంచి ఇది బాల్కనీ ఏరియా మేడం. ఇది మెయిన్ సీటింగ్ ఏరియా అన్నమాట. సో ఈ ఏరియా ఏంటంటే మనకి డైనింగ్ దగ్గర మేడం కున్న చిన్న రిజర్వేషన్ ఏంటంటే ఆ హాల్లో ఇక్కడ వ్యానిటీ వద్దు అని అన్నారు. ఓకే. బట్ వ్యానిటీకి కావాలి కాబట్టి కంపల్సరీగా అది బయటికి తీసుకొచ్చేసాం అనమాట. ఓకే. బయటికి తీసుకొచ్చేసి ఇక్కడ వ్యానిటీ క్రియేట్ చేసాం అనమాట. ఓకే. సో నైస్. భలే తీసుకున్నారు. గోల్డ్, ఇది కాపర్ గోల్డ్, రోజ్ గోల్డ్. గోల్డ్ అంటే మన థీమ్ లో మ్యాచ్ చేసుకుంటానే తీసుకున్నాం మేడం అది కూడా. సో ఇక్కడ ఏంటంటే చిన్న సీటింగ్ చేసాము, స్టోరేజ్ కూడా ఇచ్చాం, యాంపుల్ స్టోరేజ్ లైక్ న్యూస్ పేపర్స్ ఇవన్నీ మనకి పెట్టుకోవడానికి రెగ్యులర్. అవును, ఏవోటి ఉంటూనే ఉంటాయి ఈ రోజుల్లో మస్ట్ గా స్టోరేజ్ కి అయితే ఉండాలండి. కంపల్సరీ అండి. మీరు అందుకే ఏ చిన్న స్పేస్ ని కూడా వదలలేదు మేడం. మళ్ళీ ఇక్కడ వాల్ పేపర్ ఇచ్చారా? యా, ఈ వాల్ పేపర్ వచ్చేసి శాండ్ వాల్ పేపర్ మేడం. ఇది శాండ్ వాల్ పేపర్. మీరు ముట్టుకోండి, మీకు జస్ట్ అది తగులుతా ఉంటది టెక్స్చర్ అంతా. ఇది శాండ్ స్టోన్ వాల్ పేపర్ మేడం. ఇదంతా చిన్ని స్టోన్స్ అన్నమాట. ఓకే. ఓకే. నైస్. సో ఇది మనకి సన్ లైట్ పడినప్పుడు మంచి గ్లిటర్ వస్తుంది, బాగుంటది. ఓకే, అందుకని అక్కడ ఇక్కడ ఇచ్చారా? ఇది బాల్కనీలో ఇచ్చాం అన్నమాట. ఓకే. సో పైన ఇక్కడ ఒక చిన్న లైట్. ఇది చిన్న కాఫీ టేబుల్ మేడం. ఓకే. అంతే. ఈ వుడ్ వర్క్ అండి? అది కూడా మందే మేడం. ఫాల్ సీలింగ్, పీవీసీ ప్యానల్స్ ఇవన్నీ కూడా. ఓకే. ఇక్కడ చిన్న కాఫీ టేబుల్. ఓకే. సో ఈ ఫ్లాట్ ని ఇంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేయించుకున్న ఫ్లాట్ ఓనర్స్ జగన్ అండ్ లావణ్య గారితో మాట్లాడదాం. వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది, అసలు ప్రవీణ గారిని ఎట్లా అప్రోచ్ అయ్యారు. హాయ్ అండి. హాయ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. చాలా బాగా చేయించుకున్నారు ఇంటినైతే. మీరు ఎంతమంది ఇంటీరియర్ డిజైనర్స్ ని మీట్ అయ్యి ఉంటారు కదా, సో ఫస్ట్ ప్రవీణ గారిని కలిసారా లేకపోతే చాలా మందిని కలిసి ఆ తర్వాత ప్రవీణ గారి దగ్గరికి వచ్చారా? యాక్చువల్లీ మేడం మేము ఎవరిని కలవలేదు. ఈమె ఏంటంటే మేడం గారి ఫాలోవర్. మేము ఈ ఫ్లాట్ తీసుకోవడానికి బిఫోర్ ఏంటంటే 2-3 months నుండి మేడం రీల్స్ కానీ అవి కానీ మొత్తం చూస్తూ ఉండేనట్టు. ఈమెకి ఏంటంటే మేడం ఇంటీరియర్స్ అన్ని చూసి ఇష్టం ఉండదు. వేరే వెళ్ళాలంటే ఇష్టం అనిపించలేదు. అదే. ఓకే. తనని చాలా చూసాను. ఓకే. లేదు ఏమైనా సరే తనదే తీసుకుందాము, తన దగ్గరే అప్రోచ్ అవుదాము అనేసి వెయిట్ చేశాను. సో మీరు మీ వ్యూస్ ప్రవీణ గారితో షేర్ చేసుకున్నప్పుడు అసలు మీరు ఇమాజిన్ చేసుకున్నారా ఇంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేసిస్తారని? మేము జీరో అండి. యాక్చువల్లీ దీనిలో మొత్తం ఏంటంటే క్రెడిట్ అంతా మేడంది అండి. మాకు ఒక్కొక్కటి ఏంటంటే పర్టికులర్గా మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ ఫ్లాట్ డిజైన్ పంపించిన తర్వాత వాళ్ళు ఫ్లాట్ సైట్ విజిట్ చేశారండి. చేసిన తర్వాత ఆఫీస్కి వెళ్ళి డిస్కస్ చేసాం డీటెయిల్గా. మేడం ఒక్కొక్కటి ఏంటంటే డిజైన్ లోపల చూపించారు, ఏది ఎలా వస్తుంది మీకు. ఒకవేళ ఫైనల్లో మీకు అవుట్పుట్ రాకపోతే ఇది నా గ్యారంటీ, ఇది నేను చేంజ్ చేసేస్తానండి, మళ్ళీ చేసిస్తాను. అలాగే మేడం యాక్చువల్ మాకన్నా ముందు ఏంటంటే మేడమే కొన్ని డ్రాప్ చేశారు. ఏవైతే నచ్చకపోతే ఇమీడియట్గా తీయించేసేసి మళ్ళీ చేయించేయడం మేడమే చేశారండి. ఇందులో మొత్తం ఆల్మోస్ట్ ఒక 1% మాది అని 99% మేడంది. మేము ఎక్కడ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం కాంప్రమైజ్ కాలేదండి వర్క్ విషయంలో. అవుట్పుట్ రావడానికి ఏంటంటే క్రెడిట్ మొత్తం మేడంది ప్లస్ సార్ది. అంతే. ఎంత సాటిస్ఫైడ్ మీరు ఈ ఇల్లు చూసినాక? మోర్ దెన్ 100% అండి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చిందండి.
ఈవెన్ మేము కాకుండా మా ఫ్రెండ్స్ వీళ్ళు అందరూ వచ్చి చూసారు కదా, మాకంటే వాళ్ళకి ఇంకా చాలా హ్యాపీ. మేము రెగ్యులర్గా వచ్చి చూస్తున్నాం కదా. డ్రీమ్ హౌస్. ఓకే. సో ఇదంతా మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది ప్రవీణ గారి వల్ల. అవును, నిజంగా. సో ఇప్పుడు మీరు ఈ ఇల్లు ఇప్పుడు ఇది మొత్తం ఇంటీరియర్ వర్క్ అవుతూ ఉంటే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి చూసి మళ్ళీ ప్రవీణ గారిని అప్రోచ్ అవ్వడం జరిగిందా? అంటే తనని అప్రోచ్ అవ్వలేదు కానీ చాలా మంది నన్ను కాంటాక్ట్ అయ్యారు. ఎక్కడ ఎవరు వాళ్ళు ఏంటి అది ఇది అని చెప్తే మొత్తం వీడియో షూట్ అవుట్ అవుతుంది కదా, అయిపోయిన తర్వాత చూద్దాంలేండి, మీరు అప్పుడు చూడండి. నేను దాదాపు చాలా మందికి చూపించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. తర్వాత చూద్దాం అనేసి చూపించండి. రోజు చూస్తారండి అందరూ. అప్పుడు చెప్తాం మరి. ఓకే. సో ఫైనలీ ఏం చెప్తారు అంటే, ఒక ఇల్లు కట్టుకోవడం అనేది నిజంగా ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది, కానీ ఇంటీరియర్ విషయంలో కొంతమంది అంటే వాళ్ళ ఐడియాస్తో ఇంటీరియర్ చేయించుకుని ఆ తర్వాత దాన్ని డిస్టర్బ్ చేసి మళ్ళీ చేయించుకుంటూ ఉంటారు. కానీ ఫస్టే మీరు ఒక ఇల్లు తీసుకొని ప్రాపర్గా ఒకరిని అప్రోచ్ అయ్యి మొత్తం ఇంటీరియర్ మళ్ళీ ఎక్కడ కూడా ఇట్లా టచ్ చేయకుండా ఇక్కడ వర్క్ చేయించుకున్నారు. సో ఈ ఎక్స్పీరియన్స్తో నెక్స్ట్ ఇల్లు కట్టుకుని ఇంటీరియర్స్ చేయించుకునే వాళ్ళకి ఇట్లా ఒక ఎక్స్పర్ట్ని అప్రోచ్ అవుతే హౌ అడ్వాంటేజ్ ఇట్ ఈస్ అంటే ఏం చెప్తారు? ఇంటీరియర్ మీద ఐడియా లేని వాళ్ళకైతే డైరెక్ట్ మేమైతే మేడంని కాంటాక్ట్ అన్నమాట. ఇప్పుడు ఎందుకంటే ఒక వైట్ పేపర్ ఉందనుకోండి, దాని మీద ఏ కావాలంటే ఆ డిజైన్స్ వేసుకోవచ్చు అండి. థాట్స్ ఉన్నాయనుకోండి, సో దాంట్లో ఏంటంటే క్లమ్జెస్ అంటే కొన్ని ఇవి అవి మిక్స్ అయిపోయేసి అవుట్పుట్లో ఎఫెక్ట్ పడుతుందండి. ఇక్కడ మాకేంటంటే మా జీరో అండి. సో మేము ఒకటే చెప్పాము, మాకు పీస్ఫుల్గా ఉండాలండి. మేము పర్టికులర్గా ఏంటంటే కంప్లీట్గా ఈ హౌస్లోకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం, రెంటెడ్ పర్పస్ కాదని చెప్పాము. సో మేడం దానికి అది ఎలా కావాలో అలా చెప్పేశారు. ఫ్యూచర్లో మేము ఇంకో ఇల్లు కొనుక్కోవాలనుకున్నా కూడా నేను అప్పుడు ఇంకా వేరే వాళ్ళని ఎవరిని కన్సల్ట్ అవ్వను, అప్పుడు మళ్ళీ మ్యామ్నే కన్సల్ట్ అవుతాను కంపల్సరీ. 100%. ఈవెన్ 5 years అయినా 10 years అయినా మేము మళ్ళీ మేడం ద్వారానే అండి. రైట్. ఎనీవే కంగ్రాచులేషన్స్, ఒక మంచి ఇల్లు కట్టుకున్నారు, మంచి ఇంటీరియర్ చేయించుకున్నారు. నెక్స్ట్ ఇంకో ఇల్లు కొని ఇలాగే బాగా డిజైన్ చేయించుకోవాలని కోరుకుంటూ. ఇంకొకటి ఏంటంటే మేడం ఎక్కడ కూడా ఏంటంటే మాకు స్పేస్ పోకుండా డిజైన్ చేశారండి. చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఎక్కడ కూడా స్పేస్ వేస్ట్ కాకుండా నీట్గా వచ్చేట్టుగా మాకు చాలా బాగా డిజైన్ చేసి ఇచ్చారండి. ఈవెన్ కాకుండా కూడా కిడ్స్ బెడ్రూమ్ కానీ మాస్టర్ బెడ్రూమ్ కానీ ఎక్కడ కూడా స్పేస్ వేస్ట్ కాలేదు, స్పేషియస్ గా అయితే కనిపిస్తుంది. మాకు చాలా డౌట్ఫుల్ ఉండే అన్నట్టు నార్త్ ఈస్ట్, కానీ అది పర్ఫెక్ట్ ఫస్ట్ క్లాస్ తీసుకొచ్చారు. అది అవును, నేను అదే చెప్పాను. కరెక్ట్. థ్యాంక్ యూ అండి. ఓకే మేడం. థ్యాంక్ యూ. యా.